ఉగాది శుభాకాంక్షలండి అందరికీ. ఉగాది అంటే మనం అందరము ఏమనుకుంటాము, ఒక కొత్త సంవత్సరము అని ఆలోచిస్తాము. కానీ అలా కాదు. ఉగాది అంటే ఒక యుగం అయిపోయి ఇంకొకటి ప్రారంభం అని అర్థం. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ఇది నిజమే. కొన్ని సంవత్సరాల ముందు విష్ణుమూర్తి మొదటి అవతారం ఎత్తినప్పుడు రాక్షసుని చంపడానికి ఫస్ట్ అవతారం మచిలీ అవతారం ఎత్తారు. ఆ టైంలో ఒక యుగాన్ని విడిచి ఇంకొక యుగాన్ని స్టార్ట్ చేశారు. అక్కడున్న ప్రజలు యుగాది అనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఎటువంటిది ఏమీ చెయ్యకుండా, ఏమీ ఆలోచించకుండా మనం వీటినన్నిటినీ చేసుకుంటూ వచ్చాము. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, రాక్షసుని చంపడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తినట్టు మీలో ఉన్న నెగిటివ్ ఈ ఎనర్జీని చంపడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏ అవతారాన్ని ఎత్తుతున్నారు కదా? ఆలోచిస్తున్నారా? మీరు ఒక నిమిషం ఆలోచించుకొని చూడండి. మనం ఉగాది పచ్చడి చేసేటప్పుడు మన కోరికలు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ అది మనది, అది మనకే సొంతం. ఒక్కసారి ఆలోచించండి. ఈ చింతపండు పులుపు విపరీతంగా ఉన్నా కూడా ఈ ఉగాది పచ్చడికి రుచిని ఇచ్చేది చింతపండు పులుసు వల్లనే వస్తుంది. ఈ చింతపండు పులుపు ఎలాగైనా ఉండనివ్వండి, టేస్ట్ చూడడానికి, కానీ ఇది మన గోల్. మనము సాధించడానికి మనకి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం. మీరు చేసే మేనిఫెస్టేషన్స్, విజువలైజేషన్, మెడిటేషన్, యోగా ఇవన్నీ బెల్లం నీళ్ళు లాంటివి. అంటే మీకు ఇన్స్టెంట్గా సక్సెస్, ఫేమ్ ఇవన్నీ తీరుస్తుంది. దానివల్ల మీకు ఒక కొత్త ఎనర్జీ, కొత్త శక్తిని మీ బాడీ లోపలికి రిసీవ్ చేసుకుంటారు. మీరు సక్సెస్ కాగానే మన చుట్టూరుతున్న వాళ్ళందరూ మనల్ని చూసి ఈర్ష్యపడతారు. దాన్ని కూడా మీరు ఒక సంతోషంగా, హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. ఎలా అయితే మన ఈ వేప పువ్వు మన గోల్ని, మన ఉగాది పచ్చడికి ఎలా రుచి తెస్తుందో, మన చుట్టూరుతున్న వాళ్ళ వల్ల కూడా మన గోల్, మన సక్సెస్కి కూడా ఒక ప్రారంభమే. కొబ్బరి ముక్కలు ఇంకా మామిడికాయ ముక్కలు ఇవి మనతో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్రెండ్స్, మనకి కావాల్సిన వాళ్ళు, మనకి దగ్గరైన వాళ్ళు, మన సక్సెస్ని కోరుకున్న వాళ్ళు ఈ మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కల్లాగా మనతో ఎప్పుడూ ఉంటారు. ఇవి అన్నిటికీ రుచిని తెచ్చేది ఏంటండి? కారం, ఉప్పు. అవునా కాదా? అంటే ఈ కారం, ఉప్పు అంటే చూడడానికి కొంచెమే ఉంది, కానీ ఉగాది పచ్చడికి మొత్తం రుచినిచ్చేది ఇది. దీనికి కావాల్సింది ఇదేంటో తెలుసా? మీలో ఉన్న ఎనర్జీ. మీరు ధర్మాన్ని పాటిస్తూ, అధర్మం కాకుండా, ఎదుటి వాళ్ళని కూడా ఎటువంటిది పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు మీ లైఫ్లోకి సాగిపోతూ ఉంటారో, ఈ కారం ఉప్పులాగా మీ లైఫ్లో కూడా మీ జీవితంలో ఒక సక్సెస్ని అనుభవిస్తారు. ఇది కేవలం ఉగాది పచ్చడే కాదండి, ఇది మన జీవితం. ఉగాది పచ్చడిని చేయడానికి మీరు ఎంత శ్రద్ధగా చూస్తారో, అలానే మీ జీవితంలో కూడా ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక శక్తిని తెచ్చుకోవడానికి కూడా అంతే శ్రద్ధ, భక్తితోటి మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.